కోకోనట్ మిల్క్ పులావ్ నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది మిల్ మేకర్ కర్రీలోకి అయితే సూపర్ ఉంటుంది కాంబినేషన్. మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కమెంట్ చేయండి. ఎప్పుడు మీరు ఎలా కోకోనట్ రైస్లోకి ఏం తింటారో. నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది మిల్ మేకర్ కర్రీ బాగుంటుంది అని. దానికోసం కొబ్బరి గసగసాలు మంచిగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా కొబ్బరి పలుకు అనేది లేకుండా కంప్లీట్గా మెత్తగా గ్రైండ్ చేయాలి. అప్పుడే మనకి అందులో ఉండే కోకోనట్లో ఉండే రసం అంతా దిగుతుంది, కోకోనట్ మిల్క్. సో మనం మెత్తగా పలుకు లేకుండా కొంచెం ఎక్కువసేపే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. తర్వాత అందులో ఉండే పీచు పదార్థాన్ని మొత్తాన్ని వడగట్టేసుకోవాలి కంప్లీట్గా. మనం పిండినట్టు మనం స్ట్రైనర్లో వేసుకొని కంప్లీట్గా స్పూన్తో గట్టిగా పిండేసేయాలన్నమాట మొత్తాన్ని. చూడండి ఈ విధంగా. మీలో ఎంతమందికి నార్మల్ పలావ్ కంటే కోకోనట్ మిల్క్తో చేసేది ఇష్టమో కమెంట్ చేయండి. నా ఫేవరెట్ ఇది. మిల్ మేకర్ కర్రీ కోకోనట్ రైస్ చాలా బాగుంటుంది కాంబినేషన్. పర్సనల్గా నాకు చాలా ఫేవరెట్ అనమాట. చూడండి ఈ విధంగా మొత్తం అందులో నుంచి బాగా పిండినట్టుగా అనేసేయాలి. అందులో ఇంకేం లేకుండా. అవి ఉంటాయి ఒక 1.5 గ్లాస్ వరకు ఉంటాయి, మనకి రైస్కి సరిపోతుంది అనమాట. నేను హాఫ్ చిప్ప కొబ్బరి కంటే కొంచెం ఎక్కువ వేసాను 1 గ్లాస్ రైస్కి పచ్చి కొబ్బరి. సో పక్కన పెట్టేసుకొని ప్యాన్ తీసుకొని నేను 1 స్పూన్ గీ ఫ్లేవర్ కోసం 1 స్పూన్ గీ వేసాను. తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ స్పైసెస్, మీ దగ్గర ఏ బిర్యానీ స్పైసెస్ ఉంటే అవి వేసుకోండి. పలానా నేమ్ కాదు, మీ దగ్గర ఏదైనా 2-3 రకాలు ఉంటే అవి వేసేసుకోండి. కొంచెం సోంపు ఉంటే సోంపు వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బిగినర్స్కి కూడా చాలా బాగా అర్థమవుతుంది. కలర్ చేంజ్ అయ్యే వరకు మనం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది ఆయిల్లోనే వేసేస్తారు ముందే, బట్ నాకు ఎందుకో కొంచెం అడుగంటుతున్నట్టు అనిపిస్తుంది. నాకు ఇలా అలవాటు, ఎవరు అలవాటు వాళ్ళదనమాట. అలాగా అప్పుడు వేసినా ఏం కాదు, ఇప్పుడు వేసినా ఏం కాదు. సో కలర్ మొత్తం చేంజ్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో 1 టొమాటో కట్ చేసి వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ధనియాల పొడి 1 స్పూన్, నేను గరం మసాలా ఏం యూజ్ చేయను, మనం ఆల్రెడీ బిర్యానీ స్పైసెస్ వేసాం కదా అదే సరిపోతుంది. నేను జస్ట్ ఊరక 1 స్పూన్ ధనియాల పొడి వేసాను అంతే. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి మొత్తం. నేను ఒక 20 మినిట్స్ నానబెట్టాను రైస్. మనకి గట్టిగా కాకుండా జస్ట్ స్మూత్గా కలపాలన్నమాట. తర్వాత మనం రెడీ చేసుకున్న కోకోనట్ మిల్క్ 1.5 గ్లాస్ వేసాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ కదా మనం నార్మల్ వాటర్ అయినా వేస్తాము పులావ్స్కి. సో అంతే. కల్లుప్పు, రాక్ సాల్ట్ వేసాను నేను. నాకైతే ఇదే టేస్ట్గా అనిపిస్తుంది నార్మల్ సాల్ట్ కంటే కూడా పులావ్లోకి. సో మొత్తం కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. కొంచెం ఆ ఈసరి అనేది కొంచెం మరిగిన తర్వాత జస్ట్ అలా కొంచెం వేడైన తర్వాత ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి చక్కగా రెడీ అయిపోయింది ఈ విధంగా. చాలా బాగుంటుంది. నాకైతే నార్మల్ పులావ్ కంటే ఇది నచ్చదు అని కాదు, బట్ ఇది ఇంకొంచెం టేస్ట్ అనిపిస్తుంది అంతే. అయితే నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే మిల్ మేకర్ కర్రీ కోకోనట్ పులావ్లోకి చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను మిల్ మేకర్ కర్రీ మన ఛానల్లో పోస్ట్ చేశాను 4-5 డేస్ బ్యాక్. ఒకసారి తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది మిల్ మేకర్ కర్రీ. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ లైక్స్ వల్ల ఈ వీడియో అనేది ఎంతోమందికి షేర్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.